వార్తల వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. భారత్ అగ్రస్థానంలో ఉంటే వారందరినీ లీడ్ చేసే శక్తి తెలుగు ప్రజలకు ఇవ్వాలని ఉగాది సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. జ్యోతిని వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాది వేడుకల్లో సీఎస్ విజయనంద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం శ్రవణం అనంతరం మాడుగుల నాగఫణి శర్మ సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం టీటీడీ వారి పంచాంగ శ్రవణం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ పంచాంగం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల క్యాలెండర్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కళ తప్పిందని, గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలు నేనెప్పుడూ చూడలేదన్నారు. అన్ని చిక్కుముడిలే, ఒక్కదాని తర్వాత మరొకటి వదిలించుకుంటున్నామన్నారు. పోటీ ప్రపంచంలో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరమని తెలియజేశారు. ఒకప్పుడు ఐటీని, సెల్ ఫోన్లను ప్రోత్సహించానని, సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని ఒకప్పుడు మాట్లాడారన్నారు. ఇప్పుడు దాని ద్వారానే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని, ఏ సర్టిఫికెట్ కావాలన్నా సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలన్నారు. మరో 25 ఏళ్లలో అమెరికాలో ఉండే తెలుగు వాళ్ల కంటే 2 ఎక్కువగా తెలుగు గడ్డపై ఉన్నవారే సంపాదించగలుగుతారన్నారు. యుగాలు, శతాబ్దాలు కాదు, కేవలం 25 ఏళ్లలోనే ఈ మార్పు కనిపిస్తుందన్నారు. సమాజంలో కొందరు ఉన్నంతగా ఎదిగారని, ఉన్నంతగా ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో జీరో పావర్టీ కోసం కృషి చేయాలన్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత, నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. అటువంటి మార్గము ఇవాళ ఆయన నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు, అది సభకు దోషమవుతుంది. కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా, విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? మల్లేశ్వర్ గారు సత్కారం స్వీకరిస్తున్నారు, గౌరవనీయులు. తర్వాత నెమలిగంటి సువర్ణలత గారు, కుమార సూర్యనారాయణ గారు, సుప్రసిద్ధ గాయకులు, సంగీత దర్శకులు, నాట్య కుటుంబానికి బాగా సన్నిహిత మిత్రులు, ఆత్మీయ బాంధవులు. సువర్ణలత గారి తర్వాత కుమారవారు, సూర్యనారాయణ వారు, తర్వాత ఓబులయ్య గారు, శ్రీమాన్ ఓబులయ్య అండ్ బి వెంకటరాయుడు గారు, లంకా అన్నపూర్ణ గారు, వీణ విభాగం నుంచి లంకా అన్నపూర్ణ గారు, తర్వాత పార్వతీ రామచంద్రన్ గారు, నాట్య విభాగం నుంచి, నాటక విభాగం నుంచి కె సత్యనారాయణ గారు, దాట్ల దేవధరం రాజు గారు సాహిత్య రంగం నుంచి, తర్వాత సుంకర చలపతిరావు గారు కళా విమర్శకులు, సుప్రసిద్ధ చిత్రలేఖకులు, కిరణ్ క్రాంతి చౌడూరి వారు సోషల్ సర్వీస్, సామాజిక సేవ, ఇంతవరకు ఒక బృందంగా వెళ్తారు. తర్వాత వారు దయచేసి
అవార్డు తీసుకొని మళ్ళీ మీ స్థానంలోకి వెళ్ళి కూర్చోండి. ఎందుకంటే ఈ పురస్కారానికి సంబంధించినటువంటి నగదు వెంకటేశ్వరరావు గారు గౌరవనీయులు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు, ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే ఒక నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ప్రయోగాలు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం, P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకోలేని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. 38 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3456 మంది పేదలకు లబ్ధి కలగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు 281.38 కోట్లను ప్రభుత్వం అందించింది. ఉగాది పర్వదిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల ప్రసాదాన్ని అర్చకులు సీఎం చంద్రబాబుకు అందించి ఆశీర్వదించారు. అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ఉగాది రోజున కుటుంబ సమేతంగా శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాలని చెప్పారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, భక్తులకు అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కృషి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్, నూకాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు, ఉత్తరాంధ్రకే ఇలవేల్పైన అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగటం. ఈ రోజు నిన్న కొత్త అమావాస్య, ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ వరకు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతల రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కనుల పండువగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కళకళలాడింది. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. నడక అనేది మనిషికి ఎంత అవసరమో అందరికీ తెలుసని, ప్రతిరోజు 1 గంట సేపు నడవాలని వైద్యులు సూచిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నడక అన్నింటికంటే ఎంతో ముఖ్యమైనదని, నడకతో ఆరోగ్యం వస్తుందని, మనకు ఆస్తులు లేకపోయినా ఆరోగ్యం ఉంటే కష్టపడి సంపాదించుకోవచ్చని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ పొద్దున పూట 1 గంట సేపు నడిస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ పటమటలంక అవధూత ఆశ్రమం స్థలంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, కార్పొరేటర్ క్రాంతి కుమారి, మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వాకింగ్ ట్రాక్ పై కొద్దిసేపు వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటమటలంక ప్రాంతంలో రోడ్డు తప్ప నడవడానికి అవకాశం లేని ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ కావాలని ప్రజలు కోరారన్నారు. ప్రజల కోరిక మీదట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఎండోమెంట్ స్థలం అడిగితే అధికారులతో మాట్లాడి నడకకు అవకాశం కల్పించారని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కల్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో నడకకు వాకింగ్ ట్రాక్ను ఉగాది రోజున ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రౌండ్ను వాడుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చొరవతో పటమటలంకలో బ్రహ్మాండమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు అయ్యిందన్నారు. పటమటలంక ప్రాంతానికి దగ్గరలో ఎక్కడా సరైన గ్రౌండ్ లేదని చెప్పారు. అవధూత స్థాపించిన ఆశ్రమం స్థలం నిరుపయోగంగా ఉందని ఎండోమెంట్స్ మంత్రితో మాట్లాడి చాలా తక్కువ సమయంలో గ్రౌండ్ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. మాజీ కార్పొరేటర్ చిన్నపాటి గాంధీ మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ అనేది ఈ ప్రాంత వాసులకు ఒక కళ అని అన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికైనా వాకింగ్ ట్రాక్ కావాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాకింగ్ ట్రాక్ కావాలని వాళ్ళు ఇచ్చిన ఆలోచన ప్రకారం మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఎండోమెంట్ స్థలం ఏదైతే ఉందో
తుప్పల్లో పాములు గందరగోళం ఈ స్థలంలో వారిని అభ్యర్థిస్తే వారి అధికారులతో మాట్లాడి కేవలం నడవటానికి అవకాశం కల్పించిన ఎండోమెంట్ మినిస్టర్ గారికి అధికారులకు మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ నడక అనేది మనిషికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. ఏ డాక్టర్ని అడిగినా కనీసం గంట నడవండి, అరగంట నుంచి గంట వరకు నడవండి అని చెప్తూ ఉంటారు. ఒక డాక్టర్ని అడిగినా లేకపోతే ప్రకృతి డాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా సరే, ఒక ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్ కానివ్వండి, ప్రకృతి వైద్యం చెప్పే డాక్టర్ కానివ్వండి, ఆయుర్వేద డాక్టర్ కానివ్వండి, అందరూ కూడా చెప్పేది నడక అన్నిటికంటే ముఖ్యమైనది. నడకతో మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం అంటే కోట్ల విలువ, మనకు ఆస్తులు లేకపోయినా ఆరోగ్యం ఉంటే మనం కష్టపడేది పని చేసుకోవాలి. ఎంచేదంటే పటమట్లకి నుంచి దగ్గరలో ఎక్కడ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లేవు. అది క్రాస్ చేసి సిద్ధార్థకి వెళ్ళాలన్నా, లైలా కాలేజీకి వెళ్ళాలన్నా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. అటువంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా ఈ స్థలాన్ని ఉపయోగం లేకుండా ఉన్న స్థలం ఇది. మరి అవధూత గారు స్థాపించిన ఆశ్రమం ఇది. అది లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది అలాగే ఉండిపోయింది. ఏ ఉద్దేశంతో అయితే అవధూత గారు వారి కుమారులు రంగా గారు వాళ్ళంతా కూడా ఆరోగ్యం గురించి ఎక్కువగా సేవ చేసేవారు. వారి ఉద్దేశం కూడా వారి ఉద్దేశానికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ వాకింగ్ ట్రాక్ నిర్మించడం కూడా వారు ఎక్కడున్నా కూడా వారు తప్పకుండా సంతోషిస్తారు. ఎంచేతంటే ఉపయోగం లేకుండా పడి ఉన్న స్థలం, పాములు అన్ని రకాలుగా ఉన్న ప్రదేశంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. గద్దె రామ్మోహన్ గారి చొరవతో మరి ఎండోమెంట్స్ మినిస్టర్ రెడ్డి గారు వారి సహకారంతో ఇది చాలా తక్కువ టైంలో ఈ గ్రౌండ్ నిర్మించడం జరిగింది. నాకు తెలిసి ఎక్కడో ఢిల్లీ నుంచి, పూనా నుంచి చాలామంది రోగులు వచ్చి చాలా బాధపడతా వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీయించుకుని వాళ్ళు ఆనందంతో వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి. కనుక అలాంటి ప్రకృతి యోగా మరి ఆ రోజుల్లో అవధూత గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించారు, ఈ పడమట్లం గ్రామం. కనుక ఈ పడమట్లం గ్రామానికి ఒక ప్రసిద్ధి పేరు ఉండేది. ఇక్కడ యోగా కానీ, కబడ్డీ కానీ, అలాగే మన వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఇవన్నీ కూడా మాకు బాగా మా తరం నుంచి కూడా, అంత ముందు నుంచి పెద్దవాళ్ళు 4-5 తరాల నుంచి కూడా ఈ పడమట్లంకలు ఇవన్నీ కూడా నేర్చుకుని చాలా ఆనందంగా జీవించేవాళ్ళు. అలాంటి పడమట్లంక రాను మరి ఇక్కడ యొక్క ఆశ్రమం పోవటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ రోజుల్లో వచ్చేవాళ్ళు పిల్లలు, పెద్దవాళ్ళు ఆచగా పిల్లల మీద చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడంతో అది రాను ఇక్కడ క్షీణించింది. కనుక మళ్ళీ ఈ పడమట్లంకలో మళ్ళా కనీసం రోజు వాకింగ్ అయినా చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి అందరం ఏకమై దీని కార్యక్రమంలో అందరూ పాలుపంచుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. పెనమలూరు దళితవాడలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు లక్షన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. పెనమలూరు సెంటర్ నుంచి దళితవాడ వరకు ఎమ్మెల్యేను ఎడ్ల బండిపై ప్రదర్శనగా తీసుకువచ్చారు. కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ భోజనం వడ్డించి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తయ్యాయని అన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన పక్కా గృహాలు కానీ, 2 రూపాయలకు కిలో బియ్యం కానీ నేటికి కొనసాగిస్తున్నారని తెలియజేశారు. అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అంటే చంద్రబాబు వల్లనేనని అన్నారు. గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేశాడని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బోడే వెంకట్రాం, మారుమూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్, అనుమోలు ప్రభాకర్ రావు, చిగురుపాటి శ్రీనివాస్, తోటకూర భాస్కర్, మట్టా జాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది అన్న ఎన్టీ రామారావు గారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు స్థాపించి
దేశంలో ఉన్న రాష్ట్రాలకి ఒక ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఆ సంక్షేమ పథకాలు అమలుపరిచిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజుకి కూడా పక్కా గృహాలు కానీ, ₹2 కిలో బియ్యం కానీ, మరి 43 సంవత్సరాల క్రితం అంటే 40 సంవత్సరాల క్రితం అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నారు తెలుగుదేశం మొత్తం కూడా. అలాగే ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపిస్తూ మరి ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే. మరి ఇంతకుముందు వచ్చిన ముఖ్యమంత్రి ఏ విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేశాడో, అస్తవ్యస్తం చేశాడో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఆ గాయాలని మాన్చుకోవాలి అని అంటే కొంతకాలం పడుతుంది. మాయలేని గాయాన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలుపరుచుకుంటూ ముందుకెళ్తామని ఈరోజు పెనమలూరు గ్రామంలో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. అంటే 43 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున ఆయన జ్ఞాపకార్థం పెనమలూరులో ఈరోజు దళితవాడలో కేవలం మరి ఇక్కడ ఉన్న దళితులందరూ కలిసి ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది నిజంగా మరి వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేళ ప్రపంచంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, అభివృద్ధిలోనూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. తనకు ఓటు వేసిన పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే గట్టిగా డిమాండ్ చేసి మరీ ఆ పనులను పూర్తి చేయించుకోవాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు. నగరంలోని సీతారామపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విశ్వావసు నూతన సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, 20 సూత్రాలు అమలు కమిషన్ చైర్మన్ లంకా దినకర్, సంఘర్షణ అధ్యక్షుడు మధుకర్ యామిని బాల, అడ్డూరి శ్రీరామ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అభ్యాస ట్యూషన్కి చెందిన చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు చేశారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన ప్రముఖులకు ఘనంగా సత్కరించి ఉగాది పురస్కారాలను అందజేశారు. అనంతరం ప్రముఖ సిద్ధాంతి శివరామకృష్ణ పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది రోజున పంచాంగం శ్రవణం చేస్తే గంగానది స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతోందని తెలియజేశారు. శని మీనరాశిలో, గురుడు వృషభ రాశిలో ఉండటం వలన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్నారు. దశమ కేంద్రంలో గురుడు ఉన్నాడు కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రతి అడుగు ఆచితూచి వేయాలన్నారు. విద్యారంగంలో అనేక మార్పులు వస్తాయి. మహిళలు సాధికారత అధిక ప్రాధాన్యతకు ఇస్తారని తెలియజేశారు. భూములు ధరలు అధికంగా పెరిగి క్రయ విక్రయాలు బాగా జరుగుతాయన్నారు. ప్రత్యర్థులు బాగా బలంగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్యోన్య వైరం క్షితిపాలకానం, ఈ యుద్ధ భీతి బాగా పెరుగుతూ ఉంటుంది. ప్రజలకి కొంత యుద్ధ వాతావరణం వల్ల భయం కలుగుతూ ఉంటుందని చెప్పారు. చంద్రుడు మంత్రి ఉన్నందున ఈ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ రంగం కొంత చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనసు ప్రశాంతంతో అధికారులందరూ కూడా ఆలోచించగలుగుతూ ఉంటారు. యంత్రాంగం బాగా పనిచేస్తుంది. సువృష్టి సర్వసస్యాని అన్నారు, అంటే వానలు బాగా కలుగుతూ ఉంటాయి. ఆ వచ్చిన వాన నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకుని అందిస్తూ ఉండాలన్నమాట. సేనాధిపతి రవై ఉన్నారు. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం, ఇక్కడ రాజు రవై ఉన్నారు, సేనాధిపతి కూడా రవై ఉన్నందున ఈ యుద్ధ వాతావరణంతోనే కొంత ఈ సంవత్సరం బాగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలనేది తెలుస్తోంది. సస్యాధిపతి అంటే పంటలకు అధిపతి బుధుడు. మధ్య వృష్టిర్మంద సస్యం, అంటే వృష్టి ఒక్కొక్కసారి సరిగ్గా అందకపోవటం వల్ల సస్యాలు సామాన్యంగా ఉంటాయి అని చెప్తున్నారు. ధాన్యాధిపతి అంటే రెండవ పంటలకు అధిపతి కుజుడు. ఫలంతి సూకి ధాన్యాన్ని రక్తభూమి సుఫలిత అని చెప్పారు. అంటే ఈ ఎర్ర భూముల్లో పండేటటువంటివన్నీ కూడా చాలా చక్కగా మంచి లాభాన్ని ఇస్తూ ఉంటాయి. రాబడి బాగుంటుంది, పంట సమయానికి చేతికొస్తుంది. అర్ఘాధిపతి ధరవరలకి అధిపతి మనకి రవై ఉన్నారు. అనర్ఘశ్చాల్ప వృష్టి స్యాద్, అంటే ఈ సంవత్సరం ధరల్లో హెచ్చు తగ్గులు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలందరూ కూడా అభివృద్ధిలోనూ ఆరోగ్యంగా బాగా పైకి రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి నా తరపున వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు చెబుతూ, వారి సమస్యలు ఏదైనా ఉంటే వారు ఓటు వేసినందుకు నన్ను పూర్తిగా డిమాండ్ చేసి మరీ పనిచేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ఉగాది సందర్భంగా
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు నియమనిష్ఠులతో ఉపవాసం ఉంటూ అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. రంజాన్ ఉపవాసాలు చివరి దశకు చేరుకున్నాయని, సోమవారం ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోనున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా సమైక్యతా భావంతో అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం కానూరు సనత్ నగర్లో టీడీపీ కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బుజ్జి యువనేత రెహమాన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, యువనేత బోడే వెంకట్రామ్ అతిథులుగా విచ్చేశారు. వారు ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉంటూ అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. రంజాన్ ఉపవాసాలు చివరి దశకు చేరుకున్నాయని, సోమవారం ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోనున్నారని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా సమైక్యతా భావంతో అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయమని, నియోజకవర్గంలోని ప్రజలందరూ మత సామరస్యంతో సంతోషంగా ఉండాలన్నారు. ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంతో పవిత్రంగా మరి రోజా అంటే పస్తుండి పవిత్రంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా నీరు కూడా తాగకుండా మరి అల్లాని ప్రార్థిస్తూ మరి రేపు 31వ తేదీ రంజాన్ పండుగని మరి అత్యంత వైభవంగా జరుపుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కానూరులో మరి షేక్ బుజ్జి గారు మరి ఇక్కడ ఉన్న మైనార్టీస్ అందరికీ కూడా ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ఈరోజు ఇక్కడ ముస్లిమ్స్, మైనార్టీసు అందరూ కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక సమైక్యతా భావంతో అన్ని మతాలు ఒకటేగా భావించి ఈరోజు రంజాన్ పండుగని అందరూ జరుపుకుంటా ఉన్నారు. అలాగే వినాయక చవితి కానీ, క్రిస్మస్ కానీ, ఏ పండుగ వచ్చినా 3 మతాలు కలిసి మరి ఒక పండుగలాగా చేసుకునే కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బుజ్జి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఉపవాస దీక్షకుల కోసం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఆతిథ్యం ఇస్తున్నామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇట్లాగే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మేమందరం కూడా అందరినీ ఆహ్వానించటం, వాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించటం, అట్లాగే ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరం కూర్చొని భోజనం చేయటం ఒక మంచి వాతావరణంగా మా పెనమలూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము నేర్చుకున్నాము. అదే ప్రకారం మేము ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తాము. మా పెద్దలు సనావుల్లా గారు, అట్లాగే ఇమాం గారు, మా ఆసిఫ్ బాషా గారు, మురళి గారు, అట్లాగే మా నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అట్లాగే సహజంగా ఉన్న న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ పాల్గొని ఇఫ్తార్ విందుని చాలా చక్కగా ఎంతో క్రమశిక్షణతో జయప్రదం చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెలగపూడి శంకర్ బాబు, సమీర్, అనుమోలు ప్రభాకర్ రావు, తాతపూడి గణేష్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత ఆశయాలతో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నయనాల జయసూర్య అన్నారు. విద్యార్థి దశ నుండి అంకుఠితమైన దీక్షతో విద్యార్థులు శ్రమించాలని, సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు. కానూరులోని శ్రీమతి వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కళాశాల 39వ వార్షికోత్సవ వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నయనాల జయసూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అకుంఠితమైన దీక్షతో విద్యార్థులు శ్రమించాలని, సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టిన ఒక సామాన్యుడు దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో న్యాయశాస్త్ర విద్యార్థులు సమాజానికి మరిన్ని సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఇదే కళాశాలలో ఎందరో విద్యార్థులు మహోన్నత పదవులను అధిరోహించి సేవలు అందిస్తున్నారని, ఆ విధమైన స్ఫూర్తిదాయకమైన సేవలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మలినేని రాజయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ ప్రతినిధులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ దివాకర్ బాబు, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. 2023-24 సంవత్సరాల్లో న్యాయశాస్త్ర విద్యలో అత్యంత ప్రతిభ కనపరిచిన కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని దీపికకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసా పత్రంను అందజేశారు. వృత్తిలోకి రావడానికి కారణం చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సోషల్ సర్వీస్ చేయడం, జర్నలిజంలో ఉండటం, దానివల్ల నాకు కూడా సొసైటీ పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగింది.
సో అందుకే సొసైటీకి దగ్గరగా ఏదన్నా ఒక సర్వీస్ మనం ఇవ్వగలము అంటే అది ఖచ్చితంగా లా ద్వారానే కారణం. మేబీ దానివల్లనే ఎక్కువ తొందరగా పీపుల్కి జస్టిస్ జరగడం కానీ, ఏదైనా కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. లా అనేది ఒక ప్రొఫెషన్గా కాకుండా ఒక సర్వీస్గా అనే దాన్ని మోటివ్గా తీసుకుని నేను లా చేయడం జరిగింది. సమాజంలో క్రైమ్ రేట్ అనేది పెరిగిపోవడం జరిగింది. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే లా మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ సబ్జెక్ట్ లాగా కాకుండా ఒక ప్రాక్టికల్ వేలో దాన్ని సొసైటీలోకి ఎలా తీసుకెళ్తాము అనే దాంతో మీరు చదివితే కనుక మీకు త్వరగా అర్థమవుతుంది. మీరు త్వరగా జస్టిస్ కూడా చేయగలుగుతారు జనాలు. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు ఎంత బెదిరించినా స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ హవా ప్రస్ఫుటమైందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. మొత్తంగా 50 స్థానాల్లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో 39 స్థానాలలో వైసీపీ విజయబావుట ఎగురవేసిందని అన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం అధికార కూటమి పార్టీకి చెంపపెట్టు అని దుర్గారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందన్నారు. వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయని పదే చెప్పే అధికార పార్టీ నాయకులకు దిమ్మ తిరిగేలా ఏడాది తిరగకుండానే స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసిందన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి కూటమి ప్రభుత్వం ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నించినా విఫలం కాక తప్పలేదన్నారు. డబ్బు చూపించి ప్రలోభపెట్టిన ఎంపీటీసీలు జగన్ను విశ్వసించారని అనేక చోట్ల ఎంపీపీ పదవులను కైవసం చేసుకున్నారన్నారు. త్రిపురాంతకంలోనూ మరో చోట మహిళా ఎంపీటీసీలను నిర్బంధించారని, అయినా ఆయా ఎంపీటీసీలు ధైర్యంగా ముందుకు వచ్చి జగన్కు మద్దతు తెలిపేలా వైసీపీ బలపరిచిన వారికి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి 50 ఎంపీటీసీలకు గాను 39 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 11, మరి జేఎస్పీ పార్టీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు ఉంచే పార్టీకి 1 సీటు రావడం జరిగింది. ఈరోజు ఈ విజయం ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల మీద కానీ, అక్రమాల మీద కానీ, అన్యాయాల మీద కానీ ఒక విజయకేతనంగా మేము భావిస్తున్నాము. ఎందుకు అంటే సంఖ్యాబలం లేనప్పటికి కూడా వాళ్ళు కేసులు పెట్టో, భయపెట్టో, లేకపోతే డబ్బుకో ఇంకోదానికో ప్రలోభ పెట్టి మా ఎంపీటీసీ మెంబర్లందరినీ కొని భయపెట్టి లేకపోతే బెదిరించి వాళ్ళు కైవసం చేసుకోవాలన్నా కూడా మా ఎంపీటీసీ మెంబర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ తరపున మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే మేము కట్టుబడి ఉంటామని. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు అందజేశారు. జర్నలిజం విభాగంలో బొక్కసం సరిత సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. గారు గౌరవనీయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.